ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రియులారా, మీరందరూ ప్రభు కృపను బట్టి సంతోషంగా ఉన్నారని తలస్తున్నాను. ఈ సమయంలో వాయిస్ ఆఫ్ హెబ్రోన్ నుంచి దైగల లేఖన భాగాల్ని మనం ధ్యానించినట్టుండగా మీరందరూ కూడా మనసు పెట్టి వినాలని, అదేవిధంగా ప్రభు మన అందరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలని మనం చిన్న ప్రార్థన ద్వారా ఆయన సహాయం కోరుకుందాం. ఇక్కడ బోధించేవాని వల్ల కానీ వినేవారి వల్ల ఏం లేదు, కానీ మాట్లాడేది ప్రభు. ఆయన మాట్లాడకపోతే మనము ఆయన సన్నిధిలో గడపటము వ్యర్థమే. సో ఆయన మాట్లాడినప్పుడే మనము అనేకమైనటువంటి ఫలాలు చూడగలుగుతాం, అనేకమైన మార్పులు చూడగలుగుతాం, అనేకమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి చిన్న సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. జీవంగల తండ్రి, వందనాలు. మీ దయగల లేఖన భాగాల్ని మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ప్రతి విధమైనటువంటి అనాలోచన నుంచి తప్పించండి. ఏకాగ్రత, ఏక మనసునివ్వండి. మీరు మాతో ఉండి మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు. మీ దయగల ఉద్దేశాలను బట్టి వందనాలు. మీ ప్రేమ వాత్సల్యతను బట్టి వందనాలు. ఆకాశం భూమి గతించిన ఆమె మాటలు గతించవు. అవి ఎల్లప్పుడూ కూడా తాజాగా ఉండేవి. అవి మరణించిన వారిని సైతము లేపగలిగే శక్తి కలిగినవి. ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో మేము మీతో గడిపే సమయాన్ని ప్రభా మీరు మాకు ఎంతో ఉపయోగకరంగా, ఫలవంతంగా, మేలుకరంగా చేయాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వారం ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ యొక్క స్వార్థమానం రేడియో ద్వారా మాట్లాడిన ఆశపడుతూ ఉంటున్నాడు. ఇక మేము అందరం కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా ఆ ఒక పరిచర్య నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారని మేము ప్రభుని కనపరుస్తుంటున్నాం. అదేవిధంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము చదువుకొని వాటిని గురించి మనం ధ్యానిద్దాం. కొన్ని తలంపులు మనం విందాం. ఏదో ఎన్నో తలంపులు కలిగి ఉండి వాటన్నిటిని మనము వాటి ప్రకారం మనం ఉండలేకపోయిన ఉపయోగం లేదు. కొన్ని తలంపులు మనము విందాం. ఈ యొక్క లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ గొప్ప విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటంటే, ప్రభువారు అనేకమైనటువంటి ఘనమైన కార్యాలు చేస్తూ, సమయము కొంచెమే కాబట్టి ఆయన అనేక మందిని కలుస్తూ వారికి పరలోక సంబంధమైనటువంటి రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తూ ఆయన గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయానికి ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ వచ్చి, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన యొక్క పాదాలు తన కన్నీళ్లతో కావటం అనేది మనం చూస్తాం. ఆ సంఘటన అంతా జరిగిన తర్వాత, సో ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంకి వచ్చినప్పుడు ఆయన రాజ్య సువార్తను తెలుపుచు పట్టణాలు తిరుగుతున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు. సో ఈ విధంగా ఆయన అలసత్వం అనేది లేకుండా ఆయన పట్టుదలతో
ఆసక్తితో అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఆయనకి శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని పంపించవచ్చు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి చాలు, నేను రావటం దేనికిలే, నేను దేవుణ్ణి కదా, నేను మీకు యజమానుడు కదా, నాకు సమస్తం తెలుసు కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ కూడా నాకు తెలుసు కదా, నీకు నాకు లేకుంటే మీకు నాకు చాలా భేదం ఉంది కదా, మీరు నాతో పోల్చడానికి ఏమాత్రం కూడా, అంటే నాతో మిమ్మల్ని పోల్చుకోవడానికి దేనికి కూడా సరిపడరు, మీకు నాకు చాలా తేడా ఉంది, చాలా దూరం ఉంది. కాబట్టి నేను మీతో రావటం ఏంటి, లేకపోతే మీరు నాతో రావడం ఏంటి, మీ పాటికి మీరు వెళ్ళి ఇట్లా ప్రకటించండి, ఈ విధంగా ప్రకటించింది అని చెప్పొచ్చు. కానీ ప్రభువారు ఆ విధంగా చెప్పలేదు. ఈ లోకపు యజమానుడు అయితే ఎంతవరకు శిష్యులను ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాడు. మన సహజంగా వేరు ధర్మాల్లో ఉన్నటువంటి క్రమాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ ధర్మాల్లో కూడా ఇటువంటి పద్ధతులు శిష్యులను ఉపయోగించి అన్ని పనులు చేపిస్తారు. అక్కడ అంటే గురువులు ఏమి చేయరు, వాళ్ళు చేస్తే చాలా తక్కువ చేయొచ్చు, అసలు చేయకపోవచ్చు. కానీ శిష్యులే మొత్తము చేయటానికి వారు ఇష్టపడతారు. అంటే గురువులు ఆ విధంగా వారిని నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ప్రభు వారికి వచ్చినప్పుడు ఈయన అందరు గురువుల కంటే ఒక విభిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గురువు. ఈయన చేస్తున్నాడు, ఆ విధంగా వారిని చేయమని చెప్తా ఉన్నాడు, ఆ విధంగా వారికి చేయటానికి అవకాశం ఇస్తున్నాడు, వారికి ఒక మాదిరిగా ఆయన ఉంటున్నాడు, వారిని అర్థం కానప్పుడు చెప్తా ఉన్నాడు, అనేక విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినన్నీ కూడా వాళ్ళకి తెలియొద్దు అనుకోవట్లేదు, ఆయనకి ఏదైతే తెలుసో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుకి తెలియదంటే ఏం లేదు, కానీ ఎంతవరకు వాళ్ళకి చెప్పాలని చెప్తా ఉన్నాడు. ఒరే, వీళ్ళకి ఇన్ని చెప్పడం ద్వారా నాకు ఉపయోగం ఏంటి అనుకోలేదు, వీరందరికీ ఇవి చెప్పటముతో వారు గొప్పగా అయిపోతారేమో అనే ఆలోచన లేదు. సహజంగా మనుషులు ఆలోచించినట్టుగా ఎంతున్నా కూడా మనిషికి తృప్తి ఉండదు, ఇంకా కావాలనుకుంటాడు, పక్కన వాడిది కూడా లాగేసుకోవాలనుకుంటాడు, ఈ విధంగా అనేకమైన ఆలోచనలతో ఉంటాడు. కానీ దేవుడు ఆయన అన్నిటికి మించి గొప్ప గుణగణాలను కలిగినటువంటి వాడు. ఆయన ఎంతవరకు మనిషి చెప్పాలి అంతవరకు చెప్తాడు. ఒకరు ఎక్కువ తెలుసుకున్నా ఆయన అసూయపడే వ్యక్తి కాదు. ఒకరు ఇట్లా తక్కువ తెలుసుకున్నా వారికి నేర్పించడానికి ప్రయత్నిస్తాడు, కానీ నీ బ్రతుకు అంతేలే అని అన్నాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఇక్కడ ఈ యొక్క శిష్యులకి ఆయన వారికి మాత్రమే చెప్పి మీరు వెళ్ళి పరిచయం చేయమని చెప్పట్లేదు, కానీ ఆయన చేస్తున్నాడు, వారితో కూడా చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఇప్పుడైతే అనేకమైనటువంటి వాహనాలు ఉన్నాయి, ఎంత దూరం వెళ్ళాలన్నా వెళ్తారు. సో సముద్రాలు దాడుతున్నారు. సో అనేకమైనటువంటి గంటల ప్రయాణం కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది. అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఆ దినాల్లో అంత ఎక్కువ లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏమి ఒకవేళ ఉంటే గాడిదలు, గుర్రాలు, ఇక నడుచుకోవటము ఇవే ఉండేది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభువారు ఎంతగా అలసిపోతూ వచ్చాడో, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తిరుగుతూ ఆ ఎండలో. సో అనేక విధాలుగా ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. సో ఆయన ప్రకటిస్తూ ఆయన అంటున్నాడు అక్కడ వాక్యంలో, ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. ఆయన సంచారం చేస్తూ వెళ్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇన్ని చేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనము దేవుడి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువే అంతగా శ్రమ పడుతూ పరిచర్య చేస్తూ ఉంటే, అంతగా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మనం ఇంకెంతగా చేయాలి? ఏ విధంగా మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని ఆయన యొక్క నడిపింపు ద్వారా మనము పరిచర్య చేస్తూ ముందుకెళ్లాలో
మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సహాయాన్ని తీసుకొని మనం కూడా అనేక ప్రాంతాల్లో వాక్యం ప్రకటించాలి. ఎక్కడ దేవుడి అవకాశం ఇస్తే నో అని చెప్పకుండా మనం ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ప్రభుతో ఈ పట్టణాలు గ్రామాలు తిరుగుతున్నటువంటి ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రభు ద్వారా కొన్ని మేలులు పొందినటువంటి ఒక గుంపు ఉంది. అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా ఎవరంటే ఆ స్త్రీలు? ఇక్కడ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు కూడా ప్రభు ప్రయాణిస్తున్న ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నారు. వారు ఎవరంటే, వీరు ప్రభు ద్వారా మేలు పొందినటువంటి వారు. ఎటువంటి మేలు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చారు వారు? అపవిత్రాత్మలు అంటే వీరి కంట్రోల్లో ఉండరు. వీరి జీవితం అంతా అపవిత్రాత్మల కంట్రోల్లో ఉంటాయి. అటువంటి బాధలో, వేదంలో ఉన్నటువంటి ఆ స్త్రీలని దేవుడు బాగు చేశాడు. తర్వాత వ్యాధులు, అనేకమైన వ్యాధులు ఉంటే ఆ వ్యాధులు కూడా బాగు చేశాడు. అట్లా బాగు చేయబడినటువంటి కొందరు స్త్రీలు, ఆ విధంగా స్వస్థత పొందినటువంటి కొందరు స్త్రీలు, ఆ విధంగా మేలు పొందినటువంటి కొందరు స్త్రీలు. సో వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. సో వారు ఎవరండి? మరొకరి గురించి చెప్పబడింది. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. 7 దయ్యాలు, ఒక మనిషిలో 7 దయ్యాలు ఉన్నాయంటే ఏ విధంగా ఆ మనిషి యొక్క జీవితం ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మగ్దలేనే అనే ఒక ఆమె ఉంది. ఈమెకి 7 దయ్యాలు పట్టినాయంట. ఒక దయ్యం పడితేనే మనుషులు తట్టుకోలేరు. అటువంటిది 7 దయ్యాలు బట్టి సో ఎంతో బాధపడుతూ ఉంటే, సో అప్పుడు యేసు ప్రభువారు తన్ను బాగు చేశాడు. తర్వాత హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది. ఇంకెవరున్నారంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి కూజా భార్య యోహన్నాయు, ఇట్లాగా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది స్త్రీలు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే 7 దయ్యాలు పట్టినటువంటి ఆ మగ్దలేని మరియా ప్రభు ద్వారా విడుదల పొందింది. ఇప్పుడు ఆమె ఆ దయ్యాలు ఉన్నప్పుడు తన జీవితం చాలా దుర్భరంగా, చాలా వేదనకరంగా ఉండెను. ఆమె చేయాలనుకున్నది చేయిస్తూ ఉండకపోవచ్చు. ఆమె తన ఆధీనంలో లేదు. తను తన కోరికలు తీర్చుకోవటానికి లేదు. తను వేరొక నియంత్రణలో ఉంది కాబట్టి అది ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకోవటం. సో ఈ యొక్క స్త్రీ ఎంతో ఇబ్బంది పడుతూ, అనేక మంది ద్వారా దూషింపబడుతూ, అసహించుకోబడుతూ, ఇంట్లో వారు కానీ, బయటి వారు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానీ ఆమెను ప్రేమించారో ప్రేమించలేదో మనకు తెలియదు. కానీ 7 దయ్యాలు ఉన్న ఆమెని బహుశా ప్రేమించవచ్చేమో మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం వాళ్ళు చాలామంది ద్వారా అసహించుకోబడినటువంటి వ్యక్తిగా ఉంటుంది. ఎంతోమంది ఆమె అంటే భయపడుతూ వెళ్ళిపోయేవాళ్ళేమో బహుశా. ఎందుకంటే ఈ 7 దయ్యాలు బట్టి ఆమె ఎంతెంతగా తను గాయపరుచుకుంటూ మరొకరిని గాయపరుస్తూ వచ్చిందో. సేనా దయ్యాలు పట్టిన అతని గురించి మాట్లాడుతున్నప్పుడు సో తను కూడా తను గాయపరుచుకున్నాడు, వేరెవరిని గాయపరుస్తూ ఉన్నాడు. సమాజానికి దూరంగా ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. సో ఈమె పరిస్థితి ఎట్లా ఉందో, ఈమె కూడా సమాజానికి దూరంగానే ఉంటుంది కదా, దూరంగానే ఉంచుతారు. ఎందుకంటే ఆమె మౌనంగా ఉండదు కాబట్టి, నెమ్మదిగా ఉండలేదు కాబట్టి
అనేక విధాలుగా తను నష్టపోతూ, అనేక విధాలుగా తను బాధపడుతూ, నెమ్మది లేకుండా వేరే వాళ్ళని కూడా బాధపరుస్తూ ఉండే కారణాన్ని బట్టి ఆమెను బయటికి పెట్టి ఉండొచ్చు. సో ఇంకా కుటుంబంలో ఉన్నీరు. ఎందుకంటే ఆ దయ్యాలు పట్టిన తను పద్ధతిగా ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మగ్దలేని మరియను ప్రభువారు దర్శించారు. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క దర్శనంతోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు యొక్క మాటతోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు చూపుతోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన ఉమ్మితో తాగితేనే గుడివారు బాగుపడ్డారు. ప్రభువారు ఏది చేసినా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎవరు చేయలేనటువంటి కార్యాలు ఆయన చేస్తూ, ఎవరు చూపలేనటువంటి ప్రేమ ఆయన చూపుతూ తను జీవిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభువారు నిన్న నేడు రేపు ఏకరీతికున్నవాడు, ఆయన యుగాలు ఉండేవాడు. ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క ఉనికిలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ప్రభువు తన్ను బాగు చేశాడు. మనుషులందరూ వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతూ ఉంటే ప్రభువు తన్ను సమీపించి తన్ను బాగు చేశాడు. ఈ విధంగా మేలు పొందినటువంటి మగ్దలేని మరియ ప్రభువుని వెంబడిస్తూ ప్రభు పట్టణము గ్రామాలు తిరుగుతూ ఉంటే ప్రభుని అంటిపెట్టుకొని ఆమె కూడా ఆ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు స్వార్థ ప్రకటించే విషయంలో, దేవుని యొక్క వాక్య ప్రకటించే విషయంలో పాలుభాగస్తురాలుగా తన ప్రభుత్వం ఉంది. కొంతమంది మనకు తెలుసు, కొంతమంది కాదు, ఎక్కువ మంది మేలు పొంది ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో లోకాన్ని ఆశించి లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలని అనుభవించాలని, లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆకర్షణలు సంతోషించాలని, వాటిని అనుభవించాలని వెళ్తారు. కొంతమంది తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా నష్టపోయి వస్తారు. సో కొంతమంది లోకంలో కలిసిపోతారు. సో అట్లాగే ఈ స్త్రీ మేలు పొందిన తర్వాత 7 దెయ్యాల నుంచి విడుదల పొందానులే, ఇంకా నాకు అనుభవించాలని చాలా ఉంది, నేను ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో పనులు చేయాలి, ఎన్నో విధాలుగా నా శరీరాన్ని, నా జీవితాన్ని సుఖపెట్టుకోవాలి అనుకొని ప్రభు నుంచి దూరంగా వెళ్ళలేదు. తను ప్రభుని అంటిపెట్టుకొని తను తిరుగుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, మన జీవితాల గురించి ఆలోచించినప్పుడు మనము ఏ దెయ్యాల ద్వారా బంధించబడి వేటి ద్వారా బాధింపబడుతూ వచ్చామో మనం గుర్తు చేసుకోవాలి. కొంతమందికి ఈ మాట అంటే ఏదో ఒక విధంగా ఉండొచ్చు, స్వనీతి ఎక్కువ ఉంటుంది. మనకి స్వనీతి ఎక్కువ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా కొండలు, ఉన్నతమైన స్థితి గురించే, ఉన్నతమైన వాటి గురించే కావాలి. మనం ఎప్పుడూ అదే విధంగా ఆలోచిస్తాం. కానీ నిజ స్వభావం, గత స్వభావాన్ని ఎవరు ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు. దానికి ఒకవేళ కొంత ఒప్పుకున్నా దానికి మళ్ళా అనేక విధాలుగా దానికి పెయింట్ పోస్తారు, అనేక విధాలుగా. అయితే అని తీసుకొచ్చి దానికి ఇంకోటి కలిపి కాదన్నట్టుగానే చెప్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకొని ఏ విధంగా గత జీవితంలో ఏ వాటికి దాసులంగా ఉన్నామో, ఏవి దెయ్యాలుగా పీడిస్తూ వచ్చినాయో అటన్నిటిని గుర్తు చేసుకుంటే, సో అప్పుడు మనము ప్రభుని గణపరచుకుని ఉండలేం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ స్త్రీ తన పరిస్థితిని తనకు తెలుసు కాబట్టి మేలు పొందిన తర్వాత ప్రభుని వెంబడిస్తూ వచ్చింది, అంటిపెట్టుకుంది ప్రభుని. మనము రకరకాల వాటితో, రకరకాల అలవాట్లతో మనం జీవిస్తూ వచ్చాం.
సో ఏమేమి ఉండొచ్చు? ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఆకర్షణలు, ఎన్నో ఫ్యాషన్స్ అన్నమాట. మనం వాళ్ళని గౌరవించాలి కదా, వాళ్ళని ఇట్లా చేయాలి కదా అని వీళ్ళ హృదయంలో ఉంటుంది కోరిక, ఆ విధంగా ఉండాలని. దానికి ఇది కలుపుతారు, కలిపి ఆ విధంగా ఉండాలి కదా, ఈ విధంగా ఉండాలి కదా అని సో వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అది ఆ విధంగా ఉండకపోయినంత మాత్రాన ఎవరు ఏమనరు, కానీ వీరికి ఆ విధంగా ఉండాలని కోరిక. సో అందువలన దానికి ఒక పెయింట్ రాస్తారు. సో ఆ విధంగా వారి కోరికలు నెరవేర్చుకుంటూ ప్రభువుకి దూరం వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవిత విధానం ద్వారా, వారి క్రియల ద్వారా అనేక మంది ఆత్మీయ నష్టాన్ని చూస్తూ ఉంటారు. ఈ స్త్రీ ఏ విధంగా అపవిత్రాత్మలతో బాధించబడిందో అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి సినిమాలు చూసే అలవాటు, ఒక్కొక్కరికి చెడు సహవాసంతో అలవాటు, ఒక్కొక్కరు చెడు గృహాలకు వెళ్ళే అలవాటు, ఒక్కొక్కరికి మోసగించే అలవాటు, ఒక్కొక్కరికి అబద్ధాలు చెప్పే అలవాటు, ఒక్కొక్కరు అనేక మందిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే అలవాటు. సో ఈ విధంగా అనేకమైనటువంటి ఒక దెయ్యాలు, అనేకమైన అలవాట్లు ఆ విధంగా ఉంటాయి. కొన్ని సాంప్రదాయాలు, పురాతన సాంప్రదాయాలు, వీటి ద్వారా ఒక్కొక్కరిని అనగదొక్కాలి అనే ఆలోచన, ఇట్లాగ ఎన్నో రకాలు ఉంటాయి. మీరు ఆలోచించండి, ఏవేవి మిమ్మల్ని బానిసలుగా చేసినాయో, ఏవేవి మిమ్మల్ని ప్రభువు నుంచి దూరంగా తీసుకెళ్తూ ఉన్నాయో, ఏవేవి మిమ్మల్ని ప్రభువు నుంచి దూరంగా ఉంచినాయో, వాటన్నిటిని మనము జ్ఞాపం చేసుకుంటే ఎన్నో ఉంటాయి. అయితే ఆనాడు ఆ మగ్దలేని మరియలో ఉన్నటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ప్రభువారు ఈనాడు నా జీవితాల్లో ఉన్నటువంటి ఇవన్నిటిని కూడా వెళ్ళగొట్టడానికి ఆయన సాధ్యం పరిచేవాడు, ఆయన యోగ్యుడు. ఆయన సమస్తాన్ని చక్కగా చేసేవాడు. ఆ సత్యాన్ని గుర్తెరగాలి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. సో కాబట్టి మనము ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, మనలో ఏమేమి ఉన్నాయో, ఏటిని జయించలేకపోతున్నామో. ప్రభువు తెలుసు కదా అనుకోవచ్చు, ప్రభువు తెలుసు. అయినా కూడా నీకు ఆ కోరిక ఉండాలి కదా, వాటి నుంచి విడుదల పొందాలన్న కోరిక నీకు ఉండాలి కదా. నీకు లేకుండా ఆయన బలవంతంగా చేయడు కదా, ఆయన బలవంతంతో నేను అట్లా చేయడు కదా. ఆయన మనకి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు కదా, మన రోబోట్లుగా చేయలేదు కదా. ఆయన మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మన ఇష్టపూర్వకంగా జరగాలి, మనం అడిగితే ఆయన చేస్తాడు. సో కొంతమంది కొన్నిటి నుంచి విడుదల పొంది ఇక మరలా కొంతకాలము దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు. మళ్ళీ తర్వాత ఏదైతే విడిచిపెట్టేశారో అవి మళ్ళీ తెచ్చేసుకుంటూ ఉంటారు. వద్దనుకున్నాయి మళ్ళీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు, వాటి ఆధీనంలోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అనుకుంటారు, మీరు మమ్మల్ని పరిపాలిస్తారా, మీరు మమ్మల్ని వచ్చి తీసుకెళ్తారా, మీరు మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకుంటారా, లేకుంటే మేమే వచ్చి మీ ఆధీనంలోకి లోబడిపోవాలా, లేకపోతే మీకే మేము సరెండర్ కావాలా, మీకే మేము లోబడిపోవాలా అన్నట్టుగా ఉంటారన్నమాట. సో అయితే ఆ విధంగా విడుదల పొందిన వారు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన్ని వెంబడించి ఆయన యొక్క ఆ పరిచర్యలో, ఆ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఆయన చేస్తున్న పరిచర్యలో పంపులు పొందాలని, పాలుభాగస్తులు కావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనము అనేకమైనటువంటి అలవాట్ల నుంచి, అలాగే అనేకమైనటువంటి దురలవాట్ల నుంచి మనం విడుదల పొంది ఆయన ద్వారా పొందిన వారంగా కృతజ్ఞత కలిగి ఆయన వెంబడించాలి. సో ఈమె అటన్నిటి నుంచి విడుదల పొంది ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఆమె కూడా తిరుగుతూ ఉంది, పగలనక ఎండనక అన్నీ తిరుగుతూ ఉందన్నమాట.
సో అట్లాగే మనం కూడా అనేక విధాలుగా ప్రభు దగ్గర నుంచి మేలు పొంది అనేక విధాలుగా ఆయన యొక్క సహాయాన్ని చూస్తూ ఆయన సన్నిధి మనం అనుభవిస్తూ సో మనము ఆయన అంటిపెట్టుకొని ఆయన యొక్క పరిచయంలో పాలుభాగస్తులు కావాలనేది ఆయన కోరిక. అటువంటి వ్యక్తులంగా మనం ఉండాలనేది ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. ఇక సంతోషకరమైన విషయం, ఆ గుంపులో ప్రభువుని వెంబడిస్తున్న గుంపులో ఆ మగ్ధలేని మరియా ఉందంట. సో మనం ఏ గుంపులో ఉన్నాం? ప్రభువుని వెంబడించే గుంపులో ఉంటున్నామా? ప్రభువు నుంచి దూరంగా వెళ్ళే గుంపులో ఉంటున్నామా? ప్రభువు నుంచి మేలు పొంది ఆయనకు కృతజ్ఞులుగా జీవిస్తున్నామా? ప్రభు నుంచి మేలు పొంది పొందనట్టుగానే మనము ఆయనకి నష్టం తీసుకొచ్చే వారంగా, ఆయనకు ద్రోహము చేసిన వారంగా జీవిస్తున్నాము. మనం జ్ఞాపం చేసుకోవాలి. మాటలు ఎన్నో చెప్పవచ్చు, గనగనలాడించవచ్చు, కానీ క్రియలు లేకపోతే వ్యర్థం. సో ఆమె క్రియలు చూపిస్తూ ఉంది, ప్రభుని వెంబడిస్తూ క్రియలు చూపిస్తూ ఉందంట. అక్కడ మేలు పొందిన వారు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. నీవు మేలు పొందుంటే ప్రభుని వెంబడించు. నువ్వు మేలు పొందలేదు ప్రభు దగ్గర నుంచి అంటే వెంబడించుకో, ప్రభుని తెలుసుకో, ప్రభుకు హృదయం ఇవ్వు, అప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. మేలు పొందిన ప్రతి వ్యక్తి ప్రభువుని వెంబడించాలి, ఆయన గనపరచాలి. ఆ ఉద్దేశం, ఆయన అటువంటి కార్యం చేయటంలో ఉద్దేశాన్ని గుర్తెరిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు జీంగల్ నామంలో మీ జీవితాలు ఎంతో అభివృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటున్నాడు. అవి ప్రభుని వెంబడించేవిగా ఉండాలని, ప్రభు రాజ్య వ్యాప్తిలో పాలు పంపులు పొందేవిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కుమారుడు తండ్రి యొక్క పనిలో పాలు పంపులు పొందుతూ ఉంటే తండ్రి చాలా సంతోషిస్తాడు. చూడు, నా కష్టాల్లో పాలు భాగస్తుడు అవుతున్నాడు నా కుమారుడు అని. వాడు చిన్న రాయి తీసినా కూడా చాలా సంతోషపడిపోతాడు. అదేవిధంగా సో పరలోక తండ్రి, ఈ లోక తండ్రి ఆ విధంగా సంతోషపడుతూ ఉంటే పరలోక తండ్రి ఇంకెంతో ప్రేమ కలిగినవాడు, ఎంతో గొప్పవాడు, ఎన్నో గుణగణాలు కలిగినవాడు. సో అటువంటి దేవుడు మనము కొన్ని పనులు చేస్తున్నప్పుడు, ఆయన యొక్క పనిలో మన పాలువంపులు పొందుతున్నప్పుడు సంతోషించడా? ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఆనందించే పిల్లలుగా, తండ్రిని ఆనందింపజేసే పిల్లలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ఎత్తుబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి. అనేక మంది కనీసం కొన్ని మాటలన్నా గుర్తించుకొని ఆ ప్రకారం జీవించట్లో కృపను అనుగ్రహించండి. మాకు మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనాలు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవట్లో సహాయపడండి. మేము అనుభవిస్తున్నటువంటి ఆ బలహీనన్నింటిలో మీ కృపను కోరుకుంటున్నాం. విజయాన్ని ఇవ్వండి, సహాయపడండి. యేసు జీంగల్ నామములో అడిగి ప్రార్థించండి.